ఇక విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. జిల్లాలోని చెరువులు దాదాపుగా నిండిపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండగా లోయర్ మానేర్ డ్యాంలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో ఇన్ఫ్లోపై తాజా పరిస్థితి. ఇంక మరిన్ని డీటెయిల్స్ ను వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. కరువుతో అల్లాడిన కరీంనగర్ జిల్లాకు ఉపశమనం కలిగేలా గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి కరీంనగర్ జిల్లాలోని డ్యాములన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేర్ డ్యామ్ జలకళతో ఉట్టిపడుతున్న దృశ్యాలను చూడొచ్చు. గేట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు గేట్లకు సమీపం దాకా నీళ్ళు వచ్చాయి. నిన్నటి వరకు అంటే ఈ ఏడాది జూన్ మొదటి వారం వరకు కూడా దాదాపు 2.1 టీఎంసీల స్థాయికి అంటే డెడ్ స్టోరేజ్కి పడిపోయిన ఈ డ్యాంలో ప్రజెంట్ 8.885 టీఎంసీల నీరు చేరింది. దీని గరిష్ట సామర్థ్యం 24 టీఎంసీలు. అయితే దీని ప్రాజెక్టు మట్టం కనుక తీసుకుంటే 920 మీటర్ల హైట్ గాను ఇప్పటికి 827.10 మీటర్ల లెవెల్కి ఈ ప్రాజెక్టు చేరింది. అదేవిధంగా దీని కనుక ఇన్ఫ్లో కనుక చూస్తే వరద కాలువతో పాటు మోయతుమ్మెద వాగు, మూలవాగు నుంచి దాదాపు 25,280 టీఎంసీల నీరు ఈ డ్యాంలోకి చేరుతుంది. మొన్నటి వరకు కూడా చాలా కలతప్పి కనిపిస్తున్న ఈ డ్యాంలోకి జలకళ వస్తుంది. దీన్ని పూర్తి స్థాయి 24 టీఎంసీలకు నింపేదాకా కూడా దీనికి అవుట్ఫ్లో విడుదల చేయకూడదని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. మనకు ఇప్పటికీ 12 టీఎంసీకి వరద కాలం నుంచి అంటే ఇప్పుడు 8.885 ఉంది. దీన్ని 12 టీఎంసీ చేరేంత వరకు కూడా వరద కాలం నుంచి పూర్తిగా నీటి వదలాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల పరిస్థితి తెలుసుకునేందుకు సిఈ శంకర్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లితో సహా లోయర్ మానేర్ డ్యాము ఇటు ప్రాజెక్టుల ప్రస్తుత నీటి మట్టాలు ఎలా ఉన్నాయి, ముందు ఎట్లా ఉండబోతుంది? ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉన్నాం మేము. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుండి మనకు డెడ్ స్టోరీ ఉన్న ఎల్ఎండికి నుండి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 8.8 టీఎంసీ మనకు వచ్చినాయి. మనకు గత 2 రోజుల నుండి వర్షాల వల్ల మూలవాగు నుండి మొయ్యి వాగు నుండి మనకు యావరేజ్గా 20-25 వేల క్యూసెక్స్లు వస్తున్నాయి. అదేవిధంగా మనకు మంత్రివర్యులు మనకు 5 టీఎంసీలు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పిండ్రు. దానికి అనుగుణంగానే మాకు ఎస్ఆర్ఎస్పీ నుండి కూడా 16,600 క్యూసెక్స్లు మేము వదలడం జరిగింది. కానీ మిడ్ మానేర్ నుండి 40,000 క్యూసెక్స్లు వదలడం వల్ల అప్పర్ మానేర్ నుండి వదలడం వల్ల దాని మిడ్ మానేర్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉన్నదని దాన్ని ఇప్పుడు స్టాప్ చేసినాము. ఇది మళ్ళీ అప్రమత్తంగా ఉండి కిందికి వదులుకొని ఈ 24 టీఎంసీలు ఒక 5 రోజుల లోపల నింపడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు మానేర్ డ్యామ్ కనుక చూస్తే చాలా కాలం తర్వాత జలకళ కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? చాలా సంతోషం, చాలా శుభసూచకంగా భావిస్తాము. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క యాగ ఫలితం ఎలా ఉందంటే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన 180 చెక్ డ్యాములతో పాటు రిజర్వాయర్లతో కట్టారు మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా. ఇక ఫ్యూచర్లో ఎస్ఆర్ఎస్పీకి ఒక బొట్టు నీళ్ళు రావని చెప్పి అన్న పరిస్థితిలో ఈ యొక్క త్యాగ ఫలితము ఆ 180 చెక్ డ్యాములను తన్నుకొని ఈరోజు ఆ గోదావరి తల్లి ఎస్ఆర్ఎస్పీలకు 2,60,000 క్యూసెక్స్ తోటి ఈరోజు రావడం జరిగింది. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీలో 60 టీఎంసీలు ఉండడం జరిగింది. అది ఇంకొక 30 టీఎంసీలు అయితే అది కూడా గేట్లు ఎత్తే పరిస్థితి. అంటే అన్ని 180 రిజర్వాయర్లను కూడా తన్నుకొచ్చిందంటే, తెలంగాణలో ప్రవేశించిందంటే మా ముఖ్యమంత్రి యొక్క యాగ ఫలితంగా మేము భావిస్తాం. దాంతో మిడ్ మానేర్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ నిండిపోయే పరిస్థితికి వచ్చింది. మిడ్ మానేర్ నుంచి మూలవాగు నుంచి మాకు 10,000 క్యూసెక్స్లు, మోయతుమ్మ నుంచి 20,000 క్యూసెక్స్ తోటి మా ఎల్ఎండి రిజర్వ్ కూడా నిండడానికి సిద్ధంగా ఉన్నాయి. జలాశయం నిండడానికి సిద్ధంగా ఉంది. మా ప్రజలందరూ కూడా గతంలో తాగునీటికి ఇబ్బంది ఉండే, కానీ ఇప్పుడు తాగునీటికి ఇబ్బంది లేదు. మరి దిగువన ప్రాంతంలో ఉన్న రైతులకు సాగునీటికి ఇబ్బంది లేదు. కాబట్టి ఒక 6-7 రోజుల లోపల ఈ మానేర్ రిజర్వాయర్ 24 టీఎంస్ తోటి నిండు కుండలాగా మారడము మాకు చాలా సంతోషం భావిస్తాము, శుభసూచకంగా భావిస్తాము. ఒక 10 రోజుల తర్వాత గేట్లు ఓపెన్ చేస్తే పర్యాటకులు కూడా ఆకర్షించేందుకు ఈ ఎల్ఎండి వేదిక కానుంది. వరంగల్ జిల్లాకు కూడా మనకు ఒకప్పుడు నీళ్లు ఇవ్వాలంటే మనకు వాళ్ళకి వివాదం ఉండేది, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా మనకు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ వరద కాలువ కూడా మన కింద కాకతీయ కాలువ ఉంది, మనకు ఎల్ఎండి కింద ఎప్పుడు వదిలే అవకాశం. గతంలో నేనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు మా యొక్క డెడ్ స్టోర్ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తుంటే మేమే అడ్డుకున్నాము. అప్పుడు మా కరీంనగర్ జిల్లాకు, వరంగల్ జిల్లాకు ఒక యుద్ధ వాతావరణం ఉండే. కానీ ఇప్పుడు విస్తారంగా వర్షాల వల్ల అంత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి నీటి యుద్ధాలు అయ్యే పరిస్థితి లేదు. శాంతియుతంగా అన్ని రిజర్వులు నిండాయి. కాబట్టి ఇది మా తెలంగాణ శుభసూచకంగా మేము భావిస్తాం. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో అన్ని డ్యాముల్లో కూడా నీరు సమృద్ధిగా చేరుతుందంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు నిండినప్పటికీ ఒక లోయర్ మానేర్ డ్యాంలో మాత్రం ఇప్పుడు తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రాజెక్టు కూడా కొద్ది రోజుల్లో నిండుతుందనేది వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న మిగతా ప్రాజెక్టులు మనం ముందు చెప్పుకున్నట్టుగా ఎల్లంపల్లి కానీ, తర్వాత మధ్య తరహా ప్రాజెక్టులైన అప్పర్ మానేర్ కానీ, తర్వాత శనిగారం ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకున్నాయి. చెరువులు కూడా నిండుతున్నాయి. ఇది కరీంనగర్ జిల్లాలో చెరువులు, ప్రాజెక్టులకు సంబంధించిన జలకళకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.